శ్రీ గురుభ్యో నమః. నేను చెప్పబోయే అంశం గజల్ సాహిత్యం, సామాజిక వికాసం. నాసిక్లో పుట్టిన గోదావరి రాజమండ్రిలో విస్తరించినట్లుగా పార్సీలో పుట్టిన గజల్ తెలుగు భాషలో విస్తరించింది. ఉర్దూలో, పార్సీలో గజల్కు ప్రేమ, విరహం మాత్రమే కవితా వస్తువులు. అందుకు భిన్నంగా తెలుగులో విలక్షణంగా వివిధ భావాల వ్యక్తీకరణకు దర్పణంగా సాగింది ఈ ప్రక్రియ. ఎక్కడి నుంచో మనకు వచ్చిందనే అభిప్రాయం మార్చుకునే దిశగా తెలుగు గజల్ స్వాతిశయంతో పురోగమిస్తోంది. ఉర్దూ గజల్స్లో ఉన్న ప్రేమ, విరహం వంటి వాటికి దూరం కాకుండా ఉంటూ మన మట్టి వాసనతో, గజల్కు ఉన్న తాత్విక నేపథ్యంతో, తాత్విక చింతన, చారిత్రక భూమిక వంటివి గజల్స్ ప్రక్రియగా కుదుటపడి వ్యాప్తి చెంది విస్తృతమవడానికి దోహదమయ్యాయి. కవితా ప్రపంచంలో గజల్ ఒక అందాల పూల తోట. ఈ తోటలోని పూల గుబాళింపు విశ్వాన్నే ఉర్రూతలూగించిందని దాశరథి గారు అన్నారు. సరస భావన, చమత్కార కేళన, ఇంపు, కుదింపు గజల్కు జీవగుణాలు. ఒక గజల్లో ఒకే విషయాన్ని చెప్పాలనే నిర్బంధం లేదు. భావం ఏ చరణానికి ఆ చరణం విడివిడిగా ఉంటుంది. గజల్ పల్లవిని మత్లా అంటారు, చివరి చరణాన్ని మక్తా అంటారు. పల్లవి చివర ఉన్న పదం ప్రతి చరణం చివరి అంత్యప్రాసను రూపొందిస్తుంది. కొన్నింటిలో అంత్యప్రాసకు ముందు మరో ప్రాస పదం ఉంటుంది. వీటిని రదీఫ్ కాఫియాలంటారు. చివరి చరణంలో కవి నామముద్ర ఉంటుంది. దీనిని తఖల్లూస్ అంటారు. గజల్ అంటే స్థూలంగా ప్రియురాలితో సల్లాపం. ప్రాయికంగా ఇది శృంగార పదం. అల్పాక్షరములను అనల్పార్థ రచన కల్పించుటయ కాదే కవి వివేకంబు అన్నారు పాల్కురికి సోమన. చిన్న చిన్న పదాల్లో గొప్ప గొప్ప భావాలు ఆవిష్కరింపచేయడం గజల్ గొప్పదనం. శిశుర్వేత్తి పశుర్వేత్తి వేత్తి గానరసం పణిహి అన్నట్లుగా గాన సౌలభ్యం గల కవితా ప్రక్రియ అయిన గజల్ ప్రజల హృదయాలను ఆకట్టుకోవడంలో సర్వకాల సర్వావస్థలలోనూ ముందుగానే ఉంటుంది. శ్రీ దాశరథి కృష్ణమాచార్యులు, శ్రీ పెన్నా శివరామకృష్ణ, డాక్టర్ సి నారాయణ రెడ్డి, డాక్టర్ ఎండ్లూరి సుధాకర్, శ్రీ అద్దేపల్లి రామ్మోహన్ రావు, శ్రీ ఎన్ఆర్ పృథ్వీ, శ్రీ తటవర్తి రాజగోపాలం, శ్రీ కొత్తగూడెం రాజేష్, శ్రీ రంగినేని సత్యనారాయణరాజు, డాక్టర్ రెంటాల వెంకటేశ్వరరావు గారు మొదలైన వారెందరో గజల్స్ రచనలో సుప్రసిద్ధులు. మిర్జా అస్దుల్లా ఖాన్ గాలిబ్ గారి ఉర్దూ గజళ్లకు దాశరథి కృష్ణమాచార్య గారు చేసిన తెలుగు అనువాదం గాలిబ్ గీతాలు. ఉర్దూ భాషలో పట్టున్న దాశరథి గజల్ ప్రక్రియను తెలుగులోనికి తెచ్చారు. వీరి మొదటి గజల్ రమ్మంటే చాలుగాని రాజ్యాలు విడిచిరానా, నీ చిన్ని నవ్వు కోసం స్వర్గాలు విడిచిరానా. భావయుక్తంగా ప్రేమ ఇమిడి ఉండడం గజల్ స్వభావం. ఈ మొట్టమొదటి తెలుగు గజల్లో వీరి అనువాదం సరళంగా ఉండి భావయుక్తంగా ప్రేమ ఉంది. ప్రతీది సులభముగా సాధ్యపడదులెమ్ము, నరుడు నరుడౌట ఎంతో దుష్కరమ్ము సుమ్ము. లోకంలో ఏ పని సులభంగా నెరవేరదు. ఎంతో కష్టపడాలి. మన నడక, మాట, విద్య ఎంతో కష్టపడి నేర్చుకుంటే తప్ప అబ్బేవి కావు. ఇతరుల పట్ల ప్రేమ, దయ, కరుణ, పరోపకార బుద్ధి మొదలైన గుణాలతో మానవత్వం అనేది సహజంగా దానంతటది వచ్చి ఒళ్ళో వాలదు. ఎంతో కష్టమైనప్పటికీ సద్గుణాలతో, అభ్యాసంతో అలవర్చుకుని మనిషి మనిషిగా బ్రతకాలి. ఈ జగత్తు స్వభావము హీనమౌరా, మంచి చేసిన వానిని ముంచునౌరా. రాను రాను ప్రపంచంలో మనుష్యుల మధ్య విలువలు దిగజారుతున్నాయి. స్వార్థం బాగా పెరిగిపోతోంది. ఒకప్పుడు అందరి కోసం ఒక్కడు, ఇప్పుడు నా కోసమే అందరూ అనే రీతిగా ప్రజల ఆలోచనలు సాగుతున్నాయి. ఉపకారం చేసిన వాడికే ద్రోహం చెయ్యడం నేటి నీతి. వేరులో నుండి కొమ్మలు వెలసినట్టు
చెట్లు అన్ని శబ్దాలు నిశ్శబ్దమందే పుట్టే. చెట్టు పెరగడానికి వేరు మూలాధారం, అలాగే శబ్దం కూడా నిశ్శబ్దం నుంచి ఆవిర్భవించింది. ప్రణవనాదం ఓంకారం పుట్టుకకు ముందు విశ్వమంతా నిశ్శబ్దమే రాజ్యమేలింది. బిగ్ బ్యాంగ్ సిద్ధాంతం కూడా ఇదే చెబుతున్నది. గజల్ను పఠన శ్రవణ మాధుర్యానికి అనుగుణంగా మార్చిన ఖ్యాతి డాక్టర్ సి నారాయణ రెడ్డికి తగ్గుతుంది. గజల్స్కు దాశరథి శ్రీకారం చుడితే సినారే బాపురే అనేలా ప్రయోగించి తన ప్రతిభను చూపారు. పరుల కోసం పాటుపడని నరుని బ్రతుకు దేనికని, బీడు నేలకు నీరందివ్వని వాగు పరుగు దేనికని. ఇతరులకు సహాయం చేయని మనిషి జీవనం వ్యర్థమే, పరోపకారార్థమిదం శరీరం అని కదా సూక్తి. మరి ఇతరులకు సహాయం అందించలేని మనిషి శక్తి సామర్థ్యాలు ఎందుకని ప్రశ్నిస్తూనే ఒక ప్రవహించే వాగుతో పోల్చడం జరిగింది ఇక్కడ. ఆదర్శాలకు నోళ్ళు చాలవు, ఆశయాలకు ఫైళ్ళు చాలవు, పదపదమంటూ పలుకులే గాని కదలని అడుగు దేనికని. మన ఆదర్శం అంతా కబుర్ల వరకు, మన ఆశయాలన్నీ ఫైళ్లలో రాసుకునేందుకే సమయం గడిచిపోతోంది. ముందడుగు వేసేది ఎప్పుడని ప్రశ్నిస్తున్నారు ఇక్కడ. ఈ విధంగా ప్రగతిశీల భావాలను, మెత్తని అధిక్షేపాన్ని గజల్లో ప్రతిధ్వనింపచేశారు సినారే. అమ్మ ఒకవైపు, దేవతలంతా ఒకవైపు, సరితూచమంటే నేను ఒరిగేను అమ్మ వైపు. సృష్టిలో అమ్మ విలువ ఏమిటో చెబుతున్నారు ఈ గజల్లో. నిజమే, అంత గొప్ప దేవతనైనా ముందుగా అమ్మ చెబితేనేగా మనకి తెలిసేది. రొదలలో మౌన పాఠంలా, వెతలలో జ్ఞాన పీఠంలా, నా బాల్యమంతా తానై నడిపింది అమ్మ చూపు. పసితనంలో అమ్మ సంరక్షణ వల్లనే ఎదిగి ఇంతవారయ్యాము. అమ్మ రుణం తీర్చుకోలేనిది. మరి అంత కష్టపడి పెంచిన పిల్లలు ఎదిగాక తల్లి దగ్గర ఉండరు. ఉద్యోగం కోసమని రెక్కలొచ్చిన పక్షుల్లా ఎగిరిపోతారు. అప్పుడు ఆ తల్లిదండ్రుల ఆవేదన మనమైతే మాటల్లో చెప్పలేము, కానీ సినారే గజల్లో మన ముందుంచారు తనదైన తెలంగాణ మాండలికంలో. పొటసెతబట్టుకుని బొంబాయికి వెళ్ళిపోయే, ఎట్లా ఉన్నాడో కొడుకు ఏమి తిన్నడో, ఇంత పెద్ద ఇల్లున్నా ఇసుగుకునే ఎర్రినాన్న, కోలగూడ సొంత మురికి కొంపలో ఎట్లుండెనో, ఉరుగని ఊరట దారిగాని దారట, భాష తెలియనోళ్లకు ఆ పట్నం ఒక అడివట. బొంబాయికి వెళ్ళిన కొడుకు అక్కడి ఇరుకు గదుల్లో ఎలా ఉన్నాడో, భాష రాదు కాబట్టి ఆ పట్నం ఒక అడివే అని కళ్ళకు కట్టినట్లుగా గజల్లో చిత్రించారు సినారే. ఎటు పోతున్నది దేశం, ఎన్నిసార్లు అడగాలి, అడుగడుగున అంటుకునే
అడుసునెలా కడగాలి, ఎటుపోతున్నది దేశం, ఎన్నిసార్లు అడగాలి. ఏది అసలు సరుకో తెలిసేదెప్పుడో అందరికీ, ఏది అసలు సరుకో తెలిసేదెప్పుడో అందరికీ. కాకి తోకలోన నెమలీకనెలా తొడగాలి. సమాజంలో రోజురోజుకి పెరుగుతున్న అవినీతిని, అక్రమాలను కళ్ళమందుంచారు సినారె. ఈ విధంగా 100 పైచిలుకు గజళ్లను రాశారు. అవన్నీ పుస్తక రూపంలో కూడా వచ్చాయి. శ్రీ తటవర్తి రాజగోపాలం గజల్స్లో స్త్రీల అంగాంగ వర్ణన కంటే అంతరంగ వర్ణనకే ప్రాధాన్యం ఇచ్చారు. గజల్స్లో తీసుకున్న వస్తువులోనూ, భావంలోనూ, శైలిలోనూ నవ్యత కనిపిస్తుంది. ఉందో లేదో స్వర్గం నా పుణ్యం నాకిచ్చేయి, ఉందో లేదో స్వర్గం నా పుణ్యం నాకిచ్చేయి, సర్వస్వం నీకిస్తా నా బాల్యం నాకిచ్చేయి, ఉందో లేదో స్వర్గం. అమ్మలాలనకు ముందు బ్రహ్మవేదాలు బంధు, ముక్తికేలనే మనస బాల్యం కోసం తపస్సు చెయ్యి, ఉందో లేదో స్వర్గం. మనిషి జీవితంలో బాల్యం మరువలేనిది, తిరిగి రానిది. కానీ పై గజల్లో బాల్యాన్ని తిరిగి ఇమ్మని దేవుణ్ణి స్వతంత్రంగా అడుగుతున్నారు తటవర్తి వారు. నిజాన్ని తెలియక నింద మోపడం హక్కని భావించాను, నిజం తెలిసి నీ మంచితనాన్నే దిక్కని భావించాను, అయిన వాళ్ళొకరు పక్కన ఉంటే ఆపదలొస్తే ఏమి అన్నమాట నువ్వు లేని వేళలో రుక్కని భావించాను. చిన్న చిన్న పదాలలో జీవిత సత్యాలే కనపడుతున్నాయి ఇక్కడ. నాణ్యమైన మాటంటే నట్టింట్లో దీపం కాదా, ఘోరమైన మాటంటే గుండెల్లో గుణపం కాదా, అగ్నికణం చిన్నదైన ఆకాశం దూసుకుపోదా, సిరుల వెంట నడుపుతుంది చిన్ననాటి బలపం కాదా. మంచి మాట మాట్లాడితే నట్టింట్లో దీపమే అంటూనే ఘోరమైన మాటను గుండెల్లో గుణపంతో పోలుస్తున్నారు. చిన్న అగ్నికణం ఆకాశం దూసుకుపోయినట్లు చిన్నప్పుడు చదువుకుంటే సంపదలు గడించవచ్చునంటున్నారు తటవర్తి వారు. డాక్టర్ పెన్నా శివరామకృష్ణ గారు సల్లాపం, శిశిర వల్లకి అనే గజల్ సంకలనాలను వెలువరించారు. ప్రేయసి ముందర గజల్ను గానం చేయాలనుకుంటే, ప్రేయసి ముందర గజల్ను గానం చేయాలనుకుంటే, మాటకు మధ్యన శూన్యం వ్యాపిస్తూ ఉంటుంది. ఇది చాలా బరువైన భావం. తన ప్రేమ, విరహం, భగ్న ప్రేమ అన్నీ అలతి పదాలతో మన ముందుంచారు. మూఢ విశ్వాసాలు అసలే లేని పెన్నా, ఎందుకో ప్రతి కొత్త లేఖిని తొలిగా రాసినది నీ నామమే. తన భగ్న ప్రేమ నలుగురికి తెలిసిపోయిందన్న బాధను
గజలు వల్లనే ఇంత కష్టం కలిగే. ఈనాడు లోకులకు నా ప్రేమ భగ్నత తెలిసిపోయింది. ఇలా చిన్న చిన్న పదాలతో మనసును బరువెక్కించే గుణం పెన్నావారి పెన్ను ప్రత్యేకత. కథలు కంచికి వ్యధలు మంటికి చేరునంటారు. ఆరంభ బిందువు వద్ద నా కథ ముగిసిపోయింది. భగ్న ప్రేమ గురించి ఇంత అందంగా చెప్పారు. ఈ విధంగా వీరి గజల్స్లోని ఎన్నో భావాలు మనసుని వెంటాడతాయి. సినీ గేయ రచయిత అయిన రసరాజు కలం పేరుతో రంగినేని సత్యనారాయణరాజు గారు గజల్స్ యువతకు సందేశాన్ని అందిస్తున్నాయా అన్నట్టున్నాయి. వేషం బాగున్నప్పుడే వేదిక దిగిపోవాలి, రంగు చెరిగిపోతే తొలిమెట్టుకు దిగి రావాలి. కోకిలనే చూడు గొంతు పదే పదే విప్పదు, కాలమెరిగి ఎవరైనా అలా అలా ఒదిగిపోవాలి అంటారు. ఇవన్నీ సందేశాత్మక వాక్యాలుగా అన్వయించుకోవచ్చు. తిన్నావా లేదా అని అడిగావా ఎప్పుడైనా, తిన్నావా లేదా అని అడిగావా ఎప్పుడైనా, నడుం వాల్చలేదేమని అన్నావా ఎప్పుడైనా, తిన్నావా లేదా అని అడిగావా ఎప్పుడైనా. భార్యను ఇంటి పనంతా చేసుకుని అందరికీ భోజనాలు పెట్టి తాను ఎప్పుడు తింటుందో తెలియదు, ఎప్పుడో తింటుంది. ఇంటి కోసం పిల్లల కోసం ఎంతో కష్టాన్ని బాధని భరిస్తుంది. ఏ భర్త అయినా ఆ కష్టాన్ని గుర్తిస్తున్నాడో లేదో కానీ రసరాజు మాత్రం గుర్తించి గజల్లో బంధించారు. ముసురు వేళ వేడి వంట తిన్నానే గాని, ముసురు వేళ వేడి వంట తిన్నానే గాని, నీ ప్రేమకింత రుచి ఉందని, నీ ప్రేమకింత రుచి ఉందని అన్నానా ఎప్పుడైనా అని ఎంతో ఆర్ద్రతగా ప్రశ్నిస్తున్నారు. అసలు గజల్ రాయడానికి తను ఎంత కష్టపడ్డారో కూడా వివరిస్తున్నారు. ఒక్క గజల్ రాయాలని ఎంత చచ్చి బతికానో, ఎన్ని ఎన్ని భావాలను ఏరి తెచ్చి ఉతికానో, ఎన్ని ఎన్ని భావాలను ఏరి తెచ్చి ఉతికానో. ఈ విధంగా గజల్ మీదే గజల్ రాశారు. ఒక చిన్న నవ్వు, చిన్న సహనం ఎంత అందంగా గజల్లో పొదగబడ్డాయో ఇక్కడ చూద్దాం. ఎలా సాధ్యమయ్యింది నీకే నవ్వు, ఎలా దొరికే ఎడారిలో పువ్వు, ఎండైనా వానైనా ఎలా ఉండగలవు, ఏనాడో ఏనాడో సహనానికి బాకీ నువ్వు. సహనానికి ఈ రీతిలో అర్థం చేసుకోవడం ఒక్క రసరాజు గారికే చెల్లింది. గజల్లో ధ్వని ముఖ్యం, చమత్కారం ప్రధానం అనే విధంగా డాక్టర్ రెంటాల వెంకటేశ్వరరావు గారు ఎన్నో గజల్స్ రాశారు. పాపాయి ముద్దిస్తే వరమిచ్చినట్లే, తన ప్రేమతో శుద్ధి చేయించినట్లే, పాపాయి ముద్దిస్తే వరమిచ్చినట్లే. ఇంట్లో ఆడపిల్ల ఉంటే ఎంత కళో ఈ గజల్ ద్వారా మనకు చెబుతున్నారు. అందరూ అమ్మ మీద, అమ్మ ప్రేమ మీద కవిత్వాలు రాస్తుంటే శ్రీ రెంటాల వారు మాత్రం నాన్న ప్రేమ మాధురిని గజల్లో వివరిస్తున్నారు. నాన్న నాకు చొక్కా తొడగడమే
తెలుసుగాని నాన్న నాకు చొక్కా తొడగడమే తెలుసుగాని కనిపించని కవచమొకటి కడుతున్నది తెలియలేదు. చేయి పట్టి నాన్న నన్ను నడిపించుట తెలుసుగాని చేయి పట్టి నాన్న నన్ను నడిపించుట తెలుసుగాని నా యాత్రకు శ్రీకారం చుడుతున్నది తెలియలేదు. ప్రేమ, శిక్షణ, పిల్లల పట్ల నెరవేర్చే బాధ్యతలు మరెవరూ చేపట్టలేరు, ఒకే ఒక్క తండ్రి తప్ప. ఇల్లు ఇప్పుడు ఇల్లులాగా లేనే లేదు, ఇల్లు ఇప్పుడు ఇల్లులాగా లేనే లేదు. ఊరు నుంచి తను ఇంకా రానే లేదు, ఇల్లు ఇప్పుడు ఇల్లులాగా లేనే లేదు. పెళ్ళాం ఊరెళితే అనే సినిమా వచ్చింది, కానీ ఇలా భర్త విరహాన్ని, ప్రేమను ఏ సినిమా దృశ్యంగా చిత్రించలేదు. జీవిస్తే పసిపిల్లల్లాగా జీవించాలంతే, మరణించామా యోధుల్లాగా, మరణించామా యోధుల్లాగా మరణించాలంతే. పసిపిల్లలుగా జీవించటం, యోధులుగా మరణించటం పూర్వజన్మ సుకృతం. శ్రీ కొత్తగూడెం రాజేష్ తన గజల్స్లో జీవితంలో ఎదురయ్యే ప్రతి అంశం అపూర్వమని, పదిలపరుచుకోమని చెబుతున్నారు. అమ్మ పాడినట్టి జోల పాటలు పదిలం, నాన్న మూపుపై ఆడిన ఆటలు పదిలం. అమ్మ పాడినట్టి జోల పాటలు పదిలం. వానలోన తడవద్దని అమ్మ ఎంత తిట్టినా, వానలోన తడవద్దని అమ్మ ఎంత తిట్టినా, నాతో చిందేసిన, నాతో చిందేసిన ఆ చినుకులు పదిలం, పదిలం పదిలం, పదిలం పదిలం, పదిలం పదిలం, పదిలం పదిలం. అమ్మ పాడిన పాటలు, నాన్నతో ఆడిన ఆటలు, వానలో తడవటాలు ఇవన్నీ తీపి గుర్తులే కదా. ఈ విధంగా అనేక మంది కవులు తమవైన భావాలతో వారి అనుభవాలు, అనుభూతులు, సాంఘిక పరిస్థితులు, నూతన భావాలు, సూక్తులు కలగలిపి విశ్వమానవ ప్రేమ, దాంపత్య అనురక్తి, సంఘ సంస్కరణ, మానవతావాదం మొదలుగా గల ఎన్నో భావాలను తమ గజల్స్లో పొందుపరిచారు. ఈ గజల్స్లో వ్యక్తీకరింపబడ్డ భావాలను ఆకళింప చేసుకుని నేటి యువత ఈ ప్రక్రియను ఇంకా ముందుకు నడిపించి సమసమాజ వికాసానికి తోడ్పడతారని ఆశిస్తున్నాను. జై హింద్.